లాస్ట్ టైము అంటే నేను పెట్టాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ, దానిని ఎట్లా తీసుకుంటారు చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు పర్సనల్ రియాలిటీ, మన రియాలిటీని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మన రియాలిటీని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి ఏమీ డౌట్ లేదు కదా? ఎందుకు లేదు మేడం, మనం అసలు నమ్మలేము, బట్ మనమే కారణం అని మనం యాక్సెప్ట్ చేయలేం. ఎప్పుడుకో యాక్సెప్ట్ చేయాలి. చూడు, ఇది సత్యం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అనేది ఎంత విచిత్రంగా అంటే ఎంత అద్భుతంగా చెప్తాడు తెలుసా? నేను లాస్ట్ టైం అడిగాను చూడండి, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అని. మీ కాన్షియస్ మైండ్లో ఉన్న కంటెంట్స్ ఏంటి అసలు? మన రియాలిటీని మనమే సృష్టిస్తున్నాం. ఫస్ట్ ఇది ఫిక్స్ కండి, ఇక్కడి నుంచి వెనక్కి రావద్దు. మళ్ళా ఇన్ని రోజులు సత్సంగం తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అంటే కొంచెం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్కి ఇబ్బంది అవుతుంది. మన యొక్క రియాలిటీకి మనమే కారణం. దానికి వాట్ ఆర్ ద కంటెంట్స్ అంటే, ఇప్పుడు చూడండి, నేను పాయసం చేద్దాం అనుకున్నా. పాయసం చేద్దాం అనుకొని మార్కెట్కి వెళ్ళి కారపొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వచ్చి కూర్చొని పాయసం చేద్దాం అనుకుంటే వీలవుతుందా? ఒకసారి ఆలోచించండి. నేను చేద్దాం అనుకునేది ఏంటి? ఒకవేళ నేను ఒక మంచి పలావ్, వెజిటేబుల్ పలావ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవి నాకు చాలా సహాయపడతాయి, అవునా? ఫస్ట్ నేనేం చేద్దాం అనుకున్నా అనే దానిపైన క్లారిటీ ఉండాలండి, ఫుల్ క్లారిటీ ఉండాలి. తెలిసిందా? మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీ జీవితంతో, అది హ్యావ్ క్లారిటీ విత్ దట్. మీ థాట్స్తో, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్తో ఫస్ట్ రియాలిటీ మైండ్లోనే రెడీ అవుతుంది. మళ్ళీ అది బయట వస్తుంది, మళ్ళీ బయట క్రియేట్ అవుతుంది. ఫస్ట్ రెడీ అయ్యేది మాత్రం మన మైండ్లోనే. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. అంటే అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మైండ్లోకి ఎక్కుతుంది. ఇట్లా ఉండొద్దండి. చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్తో కానీ మీ ఆలోచనలు, మన ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే, దానివల్ల ఆల్టర్ అవుతున్నాయి అనుకుంటే అది మనం అక్కడి నుంచి ఇంప్రూవ్ కావాలి. ఇది అర్థం, సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఇంగ్రీడియంట్స్ ఏం పెట్టుకోవాలి, సరేనా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అవర్ పర్సనల్ రియాలిటీ. అంటే ఏంటి? మన వాస్తవిక ప్రపంచాన్ని మనం ఎలా వండుతాం, మనం ఎలా వండుకోవచ్చు అనేది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనకి ఏది రుచిస్తుంది, ఫస్ట్ మనం ఏంది అనేదాన్ని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుందాం. నెక్స్ట్ క్లారిటీ తెచ్చుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు నేను ఇది నిజంగానే కొన్నానా? నేను ఇప్పుడు కొనిండేది ఉప్ప లేకపోతే చక్కెర? నేను ఏం చేయాలనుకుంటే పాయసం చేద్దాం అనుకుంటే నాకు కావాల్సింది ఏంటి? చక్కెర కావాలి. నేనేమన్నా సరే ఉప్పు తీసుకున్నానా? ఇది ఎట్లా తెలుస్తుంది? అవర్ ఎక్స్పీరియన్స్ విల్ గైడ్. తెలిసిందా? మనకు బయట కనిపిస్తున్నది ఓకే 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 ఇప్పుడు నేను తీసుకునేది ఉప్పు అని ఎట్లా తెలుస్తుందంటే, బయట వేరే విధంగా నేను అనుకునేది ఒకటి, బయట క్రియేట్ అవుతుంది ఇంకొకటి. అంటే ఏంటి? నేను నా ఇంగ్రీడియంట్ని నేను అనుకున్న దానికి అనుకూలంగా నేను తీసుకోలేదు. ఐ నీడ్ టు చేంజ్ అట్. దాన్ని నేను మార్చాలి. తెలిసిందా? స్ట్రాంగ్ నెగిటివ్ ఎమోషన్స్ అండి, స్ట్రాంగ్ నెగిటివ్ ఎమోషన్స్ మనం చేయాలనుకున్న వంటనంతా పెంట తెస్తాయి. ఈ విషయంలో బీ కేర్ఫుల్. అర్థమైందా? మనం చేయాలనుకున్న వంటని చాలా గబ్బు లేపుతాయన్నమాట, స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్. అవే మనకు మెయిన్ అబ్స్టకల్స్గా నిలుస్తాయి. ఈ అబ్స్టకల్స్ని క్లియర్ చేసుకొని కొంచెం టువర్డ్స్ పాజిటివ్ సైడ్. నేను పాజిటివ్ అని చెప్పేదానికన్నా హయ్యర్ ఫీలింగ్స్ అని చెప్తాడు. ఎవరంటే జో డిస్పెన్సర్. తెలిసిందా? హయ్యర్ ఎమోషన్స్ని ఎంబ్రేస్ ద హయ్యర్ ఎమోషన్స్.
ఆ హయ్యర్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే మనం చాలా పాజిటివ్గా వెళ్తున్నట్టు, మంచి మంచి ఆర్గానిక్ అన్నీ కూడా తీసుకొని పెట్టుకుంటున్నట్టు. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి. మనము ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్లో తెలిసిందా, ఒక గొప్ప వ్యక్తి పరిచయం అయ్యాడు. మన ఎక్స్పీరియన్స్లో ఒక గొప్ప వ్యక్తి తెలిసిందా. ఇప్పుడు నాకు ఈ ఊరికి వచ్చినప్పుడు భాను పరిచయం అయినాడండి. ఎంత సింపుల్, సాఫ్ట్, ఏం చెప్పినా చేస్తాడు. ఇప్పుడు భాను నా జీవితంలోకి వచ్చినప్పుడు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు కదా, అంటే నేను మంచి వంటకాన్నే వండుతున్నానుగా. ఇదన్నమాట మన ఎక్స్పీరియన్స్ మనల్ని గైడ్ చేస్తుంది. నాకు శాంతి పరిచయం అయింది, శోభ పరిచయం అయింది. వీళ్ళ పరిచయాలు ముందరకు వెళ్తుంటే గురువు గారు పరిచయం అయ్యారు. అటుముందు బద్రీనారాయణ గురువు గారు నా జీవితంలోకి వచ్చారు. ఒక్కొక్క పాజిటివ్ మన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటాయి చూడండి. అర్థమైందా? తర్వాత మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు నేను 6 months పాటు పూర్తిగా ఆవిడ దగ్గరే ఉండి చేసుకుంటున్నప్పుడు కొద్ది మంది ఏ నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే నేను అనుకుంటానో వాటితో నింపుకున్న వాళ్ళు నా జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది మంచిదా కాదా? నా ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ కాలేదు కదా. మీకు అర్థమైందా? నేను ఎవల్యూషన్లో ఉన్నాను. బద్రీనారాయణ గురువు గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఉన్నప్పుడు ఇంకా ఒక అద్భుతంగా గురునాథ్ గురువు గారు మా జీవితంలోకి వచ్చారు. వచ్చి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అవి ఇంకా అది నెక్స్ట్ స్టెప్ వెళ్తూనే ఉంది. ఇంత గొప్ప వ్యక్తులు వస్తున్నప్పుడు నేను వంటకాన్ని సరిగ్గా వండుతున్నానా లేదా? ఏమంటే మనకు బాగా జరిగిపోతుంది అనుకోండి, మనకు బాగా జరిగిపోతుంది అనుకోండి మన జీవితంలో, మనం అసలు గమనించం, మన లోపల ఏం జరుగుతుందని గమనించాం. కానీ ఒక్కసారిగా బ్యాడ్ జరిగింది అనుకో, ఏమని ఆలోచిస్తాం, అసలు ఏమైతుంది అబ్బాయి ఇది, అసలు ఎందుకు ఇట్లా నాకే జరుగుతుంది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్గా అసలు ఏం జరుగుతుంది? ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ రియాలిటీ బికాస్ ఆఫ్ అవర్ థాట్స్. ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం. క్రియేట్ చేసుకొని ప్రొజెక్ట్ చేస్తున్నాము. అర్థమైందా? నన్ను నేను చూసుకోవాలనుకుంటే అద్దం ముందర నిల్చోవాలి. అద్దంలో నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ని నేను చూస్తా. అవునా కదా? మీరు ఎగ్జాంపుల్ సరిగ్గా పట్టుకోండి. మనంది క్రియేట్ చేస్తున్నాం అనేది. నా కన్నుని చూడలేదు. కన్ను చూడాలనుకుంటే ఒక అద్దం, ఒక రిఫ్లెక్షన్ ఉండాల్సిందే. ఓకే, నా కన్ను ఇట్లా ఉంటుందని చెప్పి అద్దం నుంచి నేను చూసుకుంటాను. ఓకే, నేను ఇలా ఉన్నాను, నా ముక్కు ఇలా ఉంది, నేను ఇట్లా ఉన్నాను, నా ఫిజికల్ అపీరెన్స్ ఇలా ఉంది అని చెప్పి అద్దం నుంచి వచ్చిన రిఫ్లెక్షన్. అట్లనే నీ రియాలిటీ, నీ రిఫ్లెక్షన్ ఎట్లా నడుస్తుందని తెలుసా? చుట్టుపక్కల ఉన్నదంతా అద్దమే. నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు. నీ రియాలిటీ. రోడ్డు మీద 1000 మంది ఎంతమంది పోతుంటారు, వాళ్ళెవరో కూడా మనకు తెలియదు, మనకు అనవసరం. బట్ ద మైండ్ నోస్, మనకు వాళ్ళు వెంటనే కనిపిస్తారు. తెలిసిందా? వాళ్ళు మనకు తెలుస్తారు, మనం వాళ్ళకు తెలుస్తాం. అంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడ లేరని అర్థం. ఉన్నా మన మైండ్ పట్టించుకోదు. మన మైండ్కి ఏమైతే తెలుస్తుందో దాన్ని మాత్రమే చూస్తుంది. ఇక్కడ మీకేం కన్ఫ్యూజ్ కాలేదు కదా? మనం చూస్తూ ఉండేదంతా కూడా రిఫ్లెక్షన్. ప్రొజెక్టర్ ఎక్కడుందంటే మన మైండ్, మన బ్రెయిన్ ప్రొజెక్ట్ చేస్తున్నది. చుట్టుపక్కల ఉన్న అద్దం ప్రొజెక్ట్ చేస్తున్నది, అక్కడి నుంచి మనం చూస్తున్నాం. అది రియాలిటీ. కాబట్టి రియాలిటీ అంతా కూడా ఇల్యూషన్ అని చెప్తుంటారు. అదంతా నిజం కాదు. ఎందుకంటే రిఫ్లెక్షన్ నిజమా, ఛాయ నిజమా? కాదు కదా, మనం కదా సత్యం. కానీ మనం ఎలా ఉన్నాము అనేది మన చుట్టుపక్కల ప్రపంచం చూపెడుతుంది. ప్రపంచం మనకు నచ్చలేదు అనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మనం నచ్చలేదు అనుకుంటే చేంజ్ ఇట్. ఇంగ్రీడియంట్స్ని చేంజ్ చేసేయడమే. మన ఇంగ్రీడియంట్స్ని
మనం ఏ విధంగా కనుక్కోవచ్చు? మన ఇంగ్రీడియంట్స్ చాలా మంచిగా ఉన్నాయా, ఆర్ దే ఆర్ ఫిల్డ్ విత్ పెస్టిసైడ్స్తో ఉన్నాయా, లేదా ఎక్కువగా ఎరువులు కలిపి ఉన్నాయా, విషాలతో ఉన్నాయా అనేది సింపుల్గా ఏం తెలుస్తుందా? మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాం అనుకో, మనం ఏదైనా ఒక పని చేస్తుంటే మనం ఎందుకు అది చేస్తున్నాం? వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఆర్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇదొక్కటి రాయండి చాలు. వాట్ ఆర్ అవర్ ఎక్స్పెక్టేషన్స్? నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈ పనికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? నీ ఇంటెన్షన్ ఏంటి? ఆ పని చేయడానికి నీ ఇంటెన్షన్ ఏంటి? ఏమి? మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి జరిగిందండి, మాకు బాగా క్లోజ్ అయిన బంధువులదే పెళ్ళి జరిగింది. పెళ్ళి ఎందుకు చేస్తున్నాం? ఆ పెళ్ళి చేసిన దానివల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీకే అనుకోండి, మీ బంధువుల్లోనే పెళ్ళయింది. సత్య, నువ్వు నీ కొడుక్కి పెళ్లి చేసావు. సత్య, పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? ఓకే, ఇది నీ ఇంటెన్షన్. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి? హ్యాపీగా ఉండాలి. అప్పుడు ఏంటి? ఇది నీ ఇంటెన్షన్, నీ ఎక్స్పెక్టేషన్. ఇవన్నీ కూడా ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్నాయి ఇవి చూసుకోండి. మాకు తెలిసిన ఒక ఆయన పెళ్లి చేశారు. తెలిసిన పెళ్ళికి అందరినీ పిలిచారు. పిలిచి అందరినీ అవమానించడమే. పెళ్ళికి పిలిచి ఏమి అందరికీ అవమానించడమే. మనం ఇక్కడ ఏమవుతుంది? నీ ఇంటెన్షన్ ఏముంది అక్కడ? ఒకటి చేసాము, ఒక ఈవెంట్ చేసాము, పిలిచి అవమానం చేసాము. సో ఆ ఈవెంట్ సక్సెస్ అవుతుందా కాదా? అవ్వదు. అంటే ఇది నేను కోరుకుంది ఇది కాదు సత్య. ఇక్కడ ఏమి? మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఫ్యూచర్ని క్రియేట్ చేసేస్తుంది. మళ్ళా ఇది ఇట్లా ఎందుకు అయ్యింది, అది అట్లా ఎందుకు అయ్యింది అంటే నువ్వు వండిన వంటలో ఏముంది? నీ ఎక్స్పెక్టేషన్, ఇంటెన్షన్స్, అవే కంటెంట్స్ ఆఫ్ ది కాన్షియస్ మైండ్. అర్థమైందా శాంతి? ఇప్పుడు నువ్వు చెప్పవే. నువ్వు ఏదో కట్టాలనుకుంటున్నావు. ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంతేనా? ఇంకా చెప్పు, ఎక్స్ప్లోర్. చెప్పు బా, చెప్పు శాంతి. చెప్పు అంటే ఎంపీ కావాలి కదా మేడం. ఎంపీగా గ్రౌండ్ వర్క్ అనమాట. ఫ్యామిలీతో డైరెక్ట్ కనెక్షన్. ఇప్పుడు ఈ ఇంటెన్షన్లో పవర్ ఓవర్ ద అదర్స్ ఉంటే ఏమి? పవర్ ఓవర్ ద అదర్స్ నీ యొక్క ఎక్స్పెక్టేషన్లో అందరిపైన చలాయించడం ఇది ఉందంటే ఏమి? నువ్వు అనుకుంటున్న వర్క్ సాధ్యం కాదు. సరేనా? సో ఇది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇంటెన్షన్, ఎక్స్పెక్టేషన్స్ మన యొక్క ఏమున్నాయి లోపల అనేది క్లియర్ చేస్తాయి అన్నమాట. తెలిసిందా? అర్థమైందా? సో మన ఇంటెన్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏ వర్క్ చేసినా కూడా ఫస్ట్ ఇది చూసుకోండి. నేను చాలా చెప్తున్నాను. అబోవ్ ద లైన్ ఉన్నామా, బిలో ద లైన్ ఉన్నామా, వాట్ ఈస్ ద పోర్టల్ వీఆర్ ఓపెనింగ్. ఇప్పుడు చెప్పేది వచ్చి లాంగ్ టర్మ్ ప్రాసెస్కి. లాంగ్ టర్మ్లో మీరు ఏదన్నా సరే చేసి మీ యొక్క జీవితాన్ని, మీ స్థితిని పెంచాలనుకుంటుంటే మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ఆ వర్క్ చేయడంలో మీకున్న బ్యాక్గ్రౌండ్, మీ ఇంటెన్షన్ ఏమిటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అప్పుడు మీరు వండే వంట సరిగ్గా ఉంటుందో లేదా చెప్పేయచ్చు, మీరే చెప్పేయచ్చు. నేను కూడా అవసరం లేదు. మీ ఇంటెన్షన్ ఎట్లుంటున్నది తెలిసిందా? ఇది చూసుకోవాలి మనం. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? రైట్.
ఇక్కడ మన ఇంటెన్షన్ మన ఇప్పుడు సక్సెస్ కావాలంటే, హై సక్సెస్ కావాలంటే దీనికి వంట వండడానికి కింద మంట ఉండాలి కదా, అటువంటిది నీకు మంట ఉండేది వచ్చి ఎలివేటెడ్ ఎమోషన్. మనం ఏమి చేసినా కూడా సరిగ్గా అది సక్సెస్ అయ్యి మన చేతికి రావాలనుకుంటే ఏం తెలిసిందా, వూ హ్యావ్ టు బి కంటిన్యూస్లీ ఇన్ దట్ ఎలివేటెడ్ ఎమోషన్ ఫీల్డ్. అర్థమైందా? ఎలివేటెడ్ ఎమోషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ ఎలివేటెడ్ ఎమోషన్? ఆ ఎలివేటెడ్ ఎమోషన్స్ అంటే ఏంటో తెలిసిందా? జీవితం ఒక సంతోషంగా, అంటే మనకు లవ్ ఆఫ్ లైఫ్ ఉండాలన్నమాట. జీవితం పట్ల జీవిస్తాము, సంతోషంగా ఉన్నాము, లవ్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలివేటెడ్ ఎమోషన్, చాలా హైయెస్ట్ ఎమోషన్. అండ్ ఇన్ గ్రాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్లో ఉండడం, ఆ గ్రేట్ఫుల్నెస్ని ప్రతి ఒక్క నిమిషము ఫీల్ అవ్వడం, అండ్ ద జాయ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మా దగ్గర ఒక 2 సంవత్సరాల పాప ఉంది. ఏమి గమ్మన ఆడుకోమని చెప్పి వదిలేస్తే ఒక ఆకు తెచ్చి నా చేతిలో పెట్టి ఒక పెద్ద రాయి తెచ్చి పెట్టి ఇది ఇడ్లీ అంటుంది, ఓ చిన్న రాయి పక్కన పెట్టి ఇది చట్నీ అంటుంది, ఇంకొక రాయి తెచ్చి పక్కన పెట్టి ఇది సాంబార్ అంటుంది, తినవ్వా తిను అంటుంది. నేను తింటే ఆ పిల్లకి, అంటే నోట్లో పెట్టుకోవాల్సిన అవసరం లే, తింటానన్నా అని చెప్పేసి తీసుకుంటే ఆ పిల్లకి సంతోషం. బాగుందా అవ్వ, సూపరా అనిపోతుంది. భలే ఉంది నాన్న, చాలా టేస్టీగా, అంటే అబ్బా హ్యాపీ అనమాట. అవన్నీ నిజంగానే జరిగాయా? ఆ అమ్మాయి అంటే పిల్లలు ఎప్పుడు ఇట్లా ఎలివేటెడ్ ఎమోషన్స్లో ఉంటారండి. వాళ్ళకు ఇది ఉండాలి అది ఉండకూడదు అనేది లేదు. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎలివేటెడ్ ఎమోషన్స్. మనము ప్రాక్టీస్ చేస్తే, అంటే నేను ఆపుని అట్లని కాదు, ఆ ఎలివేటెడ్ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కిందున్న మంట ఎప్పటికీ పోదు. క్లియర్ ఇంటెన్షన్ విత్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ఎలివేటెడ్ ఎమోషన్ గివ్స్ యు సక్సెస్. మీ మేనిఫెస్టేషన్స్కి ఇది చాలా మంచి ఫార్ములా. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? వెయిటింగ్లో టైం వేస్ట్ చేయొద్దు. ఒకటి చేసి నేను వెయిట్ చేస్తాము వెయిట్, అసలు వెయిటింగ్ అన్న మాట వద్దు. వెయిటింగ్ అనేది కాకుండా, తెలిసిందా, ఇవన్నీ కాదు, స్పెండ్ టైం ఇన్ దిస్ ఎలివేటెడ్ ఎమోషన్. ఆ ఎలివేటెడ్ ఎమోషన్ యొక్క ఇంతకుముందు గ్రాటిట్యూడ్ చెప్పినాను చూడండి, థ్యాంక్ఫుల్నెస్. అండ్ ద ఎమోషనల్ సిగ్నేచర్ ఆఫ్ దట్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ ఏంటో తెలుసా? అప్రిషియేషన్. సరేనా? మీ ఇంగ్రీడియంట్స్లో, మీరు వంట చేసే దాంట్లో ఈ అప్రిషియేషన్ని పెట్టండి, ఆ థ్యాంక్స్ని పెట్టండి. జీవితం చాలా అంటే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకు నచ్చంది బయటకు వస్తానా, బీ కేర్ఫుల్. ఏంటి నేను కొంప తీసి చక్కెర బదులు ఉప్పు వేసేసానా, లేదా ఉప్పు బదులు చక్కెర వేసేసానా, అది ఆలోచించుకోండి. వేసింటే అది మీరే. తెలిసిందా? ఆ క్లియర్ ఇంటెన్షన్, ఎక్స్పెక్టేషన్, ఏం చేస్తున్నాం, దీనికి ఒక ఎలివేటెడ్ ఎమోషన్. అంటే అది మంట ఉండాలి కదా, ఏమీ లేకుండా కింద ఇవన్నీ పెట్టేసేసి మంట పెట్టుకోకుండా ఉంటే ఎట్లా? అన్ని ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, ఇంటెన్షన్స్ బాగున్నాయి, కానీ ఎలివేటెడ్ ఎమోషన్ లేకపోతే నీ ఎమోషన్స్లో ఏమి మంట లేకుండా ఎప్పుడు చల్లగా ఆరిపోయి, అంటే ఏంటి, కోపము, బాధ, గిల్ట్, షేమ్, యాంగ్జైటీ, వీటితోనే నింపేస్తే మంట రాదు. తుస్సు అని చెప్పి గాలి రావడం, ఆరిపోవడం, గాలి రావడం, ఇవి శుభ్రంగా గాలి అనమాట, అన్ని వాతరోగాలు అని ఊపేస్తాయి. అలా కాకుండా బీ కేర్ఫుల్ విత్ ఎలివేటెడ్ ఎమోషన్. ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క రిచ్నెస్ గమనించాలి. ధ్యానానికి పోయినప్పుడు ఆ గుట్ట పైన కూర్చొనేసి ఒకసారి చూసుకొని ఇట్లా ఆకాశాన్ని చూస్తే ఎంత అనంతం. ఆకాశాన్ని చూడండి, మనకు అనంతంగా ఫీల్ అయ్యేవి రెండు, ఒకటి సముద్రము, ఒకటి ఆకాశం బయట కనిపించి ఫీల్ అయ్యేవి. ఎక్కడికైనా సరే పోయినప్పుడు సముద్రాన్ని చూసి అది ఆ ఫీలింగ్లోకి వెళ్ళామంటే
తెలియకుండానే ఎమోషన్ ఎలివేట్ అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా సరే కొంచెం డౌన్లో ఉన్నప్పుడు ఆకాశాన్ని చూడండి, అనంత తత్వం మీకు తెలియకుండానే మీలోకి ఫ్లో అయిపోతుంది. దాన్నిగా మనం యూస్ చేసుకుందాం. ఈ నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ని అంటే ఏంటి, మనకు నచ్చని వద్దు, తెలిసిందా? ఊరికినే యాసిడిఫైయింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ ఇది వేయద్దు. మంచి వంట రాదు. ఒకవేళ బాగా టేస్టీగా అనిపించినా ఏంది, పవర్ ఓవర్ ద అదర్స్ భలే అనిపిస్తుంది. ఇంకొకరి పైన చేసుకుంటుంటే వీ విల్ ఫీల్ చాలా అనమాట. మన ఈగో ఫుల్ సాటిస్ఫై అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, మనము ఒక జంక్ ఫుడ్ తింటున్నామని అర్థం. హెల్త్ వెళ్ళిపోతుంది, వెల్త్ కూడా పారిపోతుంది దగ్గర నుంచి. వెదర్ మనం జంక్ దగ్గర ఏమన్నా సరే ఉంటున్నామా, మనం ఏమన్నా సరే జంక్ ఫుడ్ తోటి అలవాటు పడుతున్నామా? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్? బీ కేర్ఫుల్ ఫర్ దట్. ఎలివేటెడ్ ఎమోషన్స్, ఈ వర్డ్ని అస్సలు మర్చిపోవద్దు, తెలిసిందా? ఈ ఎలివేటెడ్ ఎమోషన్స్ తోటి మీరు ఉన్నారనుకుంటే అది మీకు చాలా అంటే చాలా సహాయపడుతుంది జీవితంలో. అది మంట పెట్టినట్టు, క్లియర్గా మంట పెట్టినట్టు. మాడనివ్వదు, బొగ్గులు పొయ్యి లెక్కన, సరేనా? మంచి టేస్టీగా నీట్గా కుక్ చేసి ఇస్తుందా ఎలివేటెడ్ ఎమోషన్, సరేనా? సో ఎప్పుడైతే మన బీయింగ్ కంటిన్యూస్ ఎలివేటెడ్ ఎమోషన్ ఏంటి, మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకున్నాం, తెలిసిన ఒక ఫ్యూచర్ని క్రియేట్ చేసుకున్నాం అంటే మన ఇంటెన్షన్ మనకు తెలిసిపోయింది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా తెలిసిపోయింది. మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకున్నాం, దానికి ఎలివేటెడ్ ఎమోషన్ని యాడ్ చేసి ఉన్నామనుకుంటే ఆ స్పేస్ అండ్ టైం కొలాప్స్ అయిపోతాయండి, తెలిసిందా? ఫ్యూచర్ విల్ కమ్ టు యూ వెరీ ఫాస్ట్. మీరు అనుకుంటున్న ఫ్యూచర్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చి స్పేస్ అండ్ టైం కొలాప్స్ కావడానికి ఎలివేటెడ్ ఎమోషన్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకేమన్నా సరే క్లారిటీ కావాలా? క్లారిటీ కావాలా దేనికన్నా? నేనైతే క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. మీకేమన్నా క్లారిటీ అవసరమా? ఎంత సైలెంట్లో ఉంటామని మీకేమన్నా క్లారిటీ అవసరమా? సో అందరికీ అర్థమైంది కదా?